మీ అభిమానానికి శతకోటి దండాలు, ఇక మూసేయండి సంఘాలు అంటూ కొంచెం స్వీట్ గా కొంచెం ఘాటుగా బీఆర్ఎస్ శ్రేణుల్ని హెచ్చరించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సేన. రామన్న సైన్యం అని సంఘాలు పెడితే సంతోషించాలి, కానీ కేటీఆర్ ఏంటి వద్దు బాబోయ్ అంటున్నారు. అందుకు కారణం ఏమై ఉంటుంది? మామూలుగా అయితే పార్టీకి అభిమానులుంటారు, పార్టీలోని నేతలకు అభిమానులుంటారు. తమ అభిమాన నేత పేరు మీద ఆర్మీ, సేన, సైన్యం పేరుతో రకరకాల సంఘాలు పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు మీద కూడా సంఘాలు పెట్టారు అభిమానులు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానాలు, సేవా కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ సేవా సంఘాల నిర్వాహకులు జనంలోకి వెళ్లి చేస్తోన్న హడావిడి మామూలుగా ఉండడం లేదట. మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ అభిమాన సంఘాల నిర్వాహకులు కొందరు టికెట్లు డిమాండ్ చేశారట. ఈ టికెట్లు అడగడం విషయం అటుంచితే, మహబూబ్ నగర్ జిల్లాలో ఓ బాలిక మరణిస్తే కేటీఆర్ సేవా సమితి సభ్యులు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అనేక రకాల హామీలిచ్చారట. ఆ హామీలు నెరవేరకపోతే బాధిత కుటుంబం దగ్గర పరువు పోయే పరిస్థితి వస్తుంది. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాల్లో ఈ అభిమాన సంఘాలు కేటీఆర్ ఆఫీస్ కు తలనొప్పిగా మారాయట. ఇక కేటీఆర్ అభిమాన సంఘ నేతల తాకిడితో కేటీఆర్ టీం జెండు బాంబ్ వాడాల్సిన పరిస్థితి తలెత్తిందట. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తానే ఉన్నప్పుడు మళ్లీ తన పేరు మీద అభిమాన సంఘాలేంటని అంటున్నారట కేటీఆర్. అన్ని అంశాలను బేరీజ్ వేసుకున్నాక అవసరమా మనకి అభిమాన సంఘాలు అనుకున్నారట కేటీఆర్. అందుకే తన పేరు మీద ఏ సంస్థలు నిర్వహించొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు కేటీఆర్. తన పేరు మీద ఎలాంటి సంఘాలు, సమితులు నిర్వహించొద్దని అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు కేటీఆర్. పార్టీ కోసం పార్టీ పేరుతోనే పని చేయాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. గతంలో టీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేసిన తెలంగాణ జాగృతి చేసిన డ్యామేజ్ కూడా ఈ ప్రకటనకు ఒక కారణం అయ్యుండొచ్చంటున్నారు గులాబీ నేతలు.